రుచి ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లలు జీవితంలో విజయం సాధించాలనే తపన ఉంటుంది. ఆ కలలను సాకారం చేసే ఐఐటి, ఎయిమ్స్ లాంటి విద్యా సంస్థల్లో సీటు సాధించాలని అందరూ ఆశపడేది. మరి అటువంటి విద్యా సంస్థల్లో సీటు సాధించాలంటే ఏం చేయాలో వివరించడానికి నానో విద్యా సంస్థల నిపుణులు, విద్యారంగంలో ఎంతో మందిని సక్సెస్ దిశగా పంపించిన ప్రతిష్టాత్మక ఐఐఎం అహ్మదాబాద్ పట్టభద్రుడు, నానో డైరెక్టర్ శ్రీనివాస్ గారు మరియు ఐఐటి జేఈఈలో ఎంతో మంది విద్యార్థులను కీర్తి పతాకం వైపు దిశానిర్దేశం చేసిన ఐఐఎం కోల్కతా పట్టభద్రుడు, నానో డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు, అలాగే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పట్టభద్రులు 15 సంవత్సరాల అనుభవంతో ఎంతో మంది విద్యార్థులను డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన రాధాకృష్ణ గారు మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. ఓకే, ముందుగా శ్రీనివాస్ గారు, ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు అవుతున్నాయి. తర్వాత ఇప్పుడు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఒకటే ఆలోచన, ఇంటర్మీడియట్ లో ఏం తీసుకోవాలి, ముఖ్యంగా ఎంపీసీ, బైపీసీ, ఇటువంటి కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఏం చెప్తారు సార్ ఆ స్టూడెంట్స్ కి? సో ఈ డెసిషన్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్, కీలకమైనది స్టూడెంట్ ఇంట్రెస్ట్ బట్టి. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఎంపీసీ తీసుకుంటే ఇంజనీరింగ్ సైడు, బైపీసీ తీసుకుంటే మెడికల్ సైడు అని దిస్ ఇస్ అ కామన్ ప్రాక్టీస్. అయితే ఇంజనీరింగ్, మెడిసినే కాదు, మన కంట్రీలో ఇప్పుడు ఏ ఫీల్డ్లో తీసుకున్నా, ఇట్ కుడ్ బి లా, ఇట్ కుడ్ బి అకౌంటెన్సీ, ఇట్ కుడ్ బి ఫ్యాషన్ టెక్నాలజీ, ఇట్ కుడ్ బి ఇంటీరియర్ డిజైన్, ఇట్ కుడ్ బి కమర్షియల్ పైలట్, జర్నలిజం, వేటిలోనైనా ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్తో చేస్తే ఎందులోనైనా రాణిస్తారు. సో అందుకోసం వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈస్ ద స్టూడెంట్ ఇంట్రెస్ట్. కాకపోతే ఏం చేస్తారంటే చాలామంది పేరెంట్స్ వాళ్ళ ఇష్టాలని స్టూడెంట్స్ మీద రుదుతారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ అన్రియలైజ్డ్ డ్రీమ్స్, అంటే ఆ పేరెంట్ ఇంజనీరో, ఐఐటి ఇంజనీరో, డాక్టరో అవ్వాలనుకుంటాడు, అవడు. సో అది పిల్లవాడి ద్వారా చేద్దాం అనుకుంటాడు, టు రియలైజ్ ద డ్రీమ్. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఎప్పుడైతే స్టూడెంట్ ఇంట్రెస్ట్కి మనం ప్రాధాన్యత ఇస్తామో అప్పుడు స్టూడెంట్ ఓనర్షిప్ తీసుకుంటాడు, దానికి ఒక బాధ్యత ఉంటుంది. సో దేర్ఫోర్ హీ విల్ డూ వెల్. లేటర్ హీ విల్ నాట్ కమ్ బ్యాక్ అండ్ సే నేను ఇట్స్ నాట్ మై డెసిషన్, ఇట్ ఈస్ యువర్ డెసిషన్, దేర్ఫోర్ ఐ హావ్ నాట్ పర్ఫార్మ్ వెల్ అంటాడు. అలా కాకుండా మనం స్టూడెంట్ ఇంట్రెస్ట్కి మనము ప్రాధాన్యత ఇస్తే ఆల్వేస్ ఇట్ విల్ బి రైట్ డెసిషన్. అయితే ఇప్పుడు కాంపిటీషన్ పరంగా చూసుకుంటే వెదర్ ఇట్ ఈస్ ఐఐటి కానీ మెడికల్ సైడ్ కానీ కాంపిటీషన్ ఈక్వల్గానే, సాధారణంగా ఈక్వల్గానే ఉంటుంది. ఇప్పుడు ఐఐటీస్ అంటే గుడ్ క్వాలిటీ ఇంజనీరింగ్ సీట్స్ ఐఐటీలో ఉంటాయి, ఒక 17,000 సీట్లు ఉన్నాయి. అలాగే ఎన్ఐటీస్, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీలో ఒక 24,000 సీట్లు ఉన్నాయి. అంటే ప్రతి ఐఐటి సీట్కి ఒక 70 మంది పోటీ పడతారు. అలాగే ప్రతి ఎన్ఐటి సీట్కి ఒక 50 మంది పోటీ పడతారు. అదే మెడికల్ సైడ్ చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో 56,000 గవర్నమెంట్ మెడికల్ సీట్స్ ఉన్నాయి. సో ఈ 56,000 మెడికల్ సీట్స్కి గాను ఒక 24 లక్షల మంది పోటీ పడతారు. అంటే ప్రతి గవర్నమెంట్ సీట్కి ఒక 42 మంది పోటీ పడుతున్నారు. అయితే మన రాష్ట్రంలో అది కొంచెం ఈ మధ్య గవర్నమెంట్ మెడికల్ సీట్స్ గణనీయంగా పెరగడం వల్ల ప్రతి గవర్నమెంట్ సీట్కి 20 మంది పోటీ పడుతున్నారు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ కాంపిటీషన్, మన రాష్ట్రంలో స్టూడెంట్స్కి ఇట్ ఈస్ ఈజియర్ టు బికమ్ అ డాక్టర్. అయితే పేరెంట్స్ ఏం చేస్తారంటే ఈ డాక్టర్ మెడికల్ సైడ్ వెళ్తే ఒక 10 ఏళ్ళు పడుతుంది సెటిల్ అవ్వడానికి. ఎందుకంటే 5.5 years ఎంబీబీఎస్కి ప్లస్ ఆ తర్వాత పీజీ చేయాలి. సో ఇవంతా సెటిల్ అవ్వడానికి 10 ఏళ్ళు పడుతుంది. అది వాస్తవమే, ఎందుకంటే స్టూడెంట్కి 10 ఏళ్ళు పడుతుంది. కాకపోతే మనం గమనించవలసింది ఏంటంటే 10 ఏళ్ళు పట్టినా కూడా ఇట్ టేక్స్ అ లిటిల్ మోర్ టైమ్ టు సెటిల్ డౌన్. మెడికల్ సైడ్ డాక్టర్ ప్రాక్టీస్ చేయడానికి దెర్ ఇస్ నో రిటైర్మెంట్ ఏజ్. అదే ఇంజనీర్ అయితే 60 ఏళ్ళకి రిటైర్ అయిపోవాలి. డాక్టర్కి అయితే దెర్ ఈజ్ ఎవర్ గ్రీన్, ఆల్వేస్ హీల్ బి దేర్. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మెడికల్ ఫీల్డ్ ఆల్వేస్ దెర్ ఈస్ అ రెస్పెక్ట్ ఫర్ డాక్టర్స్ ఇన్ ద సొసైటీ. తర్వాత వాళ్ళకి వచ్చే జాబ్ సాటిస్ఫాక్షన్ ఏ కెరియర్లోనే ఉండదు. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని వీ షుడ్ టేక్ అ డెసిషన్ వెదర్ ఇట్ ఈస్ ఎంపీసీ ఆర్ బైపీసీ. మోస్ట్లీ గో బై ద స్టూడెంట్ ఇంట్రెస్ట్. అయితే ఒక క్వశ్చన్ అడగచ్చు, స్టూడెంట్కి ఏ ఇంట్రెస్ట్ లేకపోతే ఏం చేయాలని. స్టూడెంట్కి ఏ ఇంట్రెస్ట్ లేనప్పుడు, అంటే అవగాహన లేనప్పుడు బెస్ట్ టు గో ఫర్ ఎంపీసీ అండ్ ఇంజనీరింగ్ సైడ్, ఎందుకంటే ఇంజనీరింగ్ సైడ్ తర్వాత చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే ఓకే శ్రీనివాస్ గారు. సో కృష్ణ చైతన్య గారు, ఐఐటి ఎయిమ్స్ అంటే ఇటువంటి
ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు సీట్ రావాలంటే కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, అందరికీ తెలిసిన విషయం. ఇలాంటి కాంపిటీషన్ లో స్టూడెంట్స్ రాణించాలి అంటే వాళ్ళు ఏం చేయాలంటారు స్టూడెంట్స్? సో ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మొదట ప్యాషన్ ఇది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్యాషన్ విషయానికి వస్తే ఇది గోల్ సెట్టింగ్ మీద ఐ కట్ దిస్ ఇంటూ 3 phases. వన్ ఈజ్ గోల్ సెట్టింగ్. సో ఆర్బిటరీగా ఏదో ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు కనుక నేను జాయిన్ అవుతాను, మా రిలేటివ్స్ ఎవరో జాయిన్ అయ్యారు కనుక నేను జాయిన్ అవుతాను, ఇట్లాంటివి కాకుండా ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం నేను 40 సంవత్సరాల కెరీర్ ఉంది నాకు, ఈ 40 సంవత్సరాల్లో నేను ఏం చేయాలనుకుంటున్నాను, నన్ను నేను ఏ విధంగా చూసుకోబోతున్నాను, వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఐ వాంట్ టు లీడ్, వాట్ కైండ్ ఆఫ్ మనీ ఐ వాంట్ టు మేక్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ పియర్ గ్రూప్ ఐ వాంట్ టు హ్యావ్. ఇవి ఆస్పెక్ట్స్తో ఒక్కసారి 40 years ఆఫ్ లైఫ్ స్పాన్ విజువలైజ్ చేసుకొని ఒక డాక్టర్ లాగానో, ఒక ఇంజనీర్ లాగానో, ఒక లాయర్ లాగానో, అప్పుడు ఏ రోల్ అయితే నాకు బాగా సూట్ అవుతుంది, నా స్ట్రెంగ్స్కి, నా వీక్నెసెస్కి. అంటే ఇప్పుడు నేను మాట్లాడడం బాగా ఎంజాయ్ చేస్తాను అనుకోండి, ఐ విల్ డూ వెల్ యాజ్ ఎ లాయర్, ఐ విల్ డూ వెల్ యాజ్ ఎ డాక్టర్, ఐ విల్ డూ వెల్ ఇన్ జర్నలిజం. అదే నేను ఇఫ్ ఐఎమ్ ఫర్ మై ఇంటూ మై సెల్ఫ్ కొద్దిగా ఇంట్రోవర్ట్గా ఉంటాను, దెన్ దీస్ ఆర్ నాట్ ద ఫీల్డ్స్ ఫర్ మీ. అట్లా నీ స్ట్రెంగ్స్ దేన్ని కాంప్లిమెంట్ చేస్తున్నాయి, నీ వీక్నెసెస్ దేనికి అడ్డు పడుతున్నాయి, దాంతోపాటు నువ్వు దేంట్లో ఎంజాయ్ చేస్తున్నావు, వాట్ ఈస్ ద కెరియర్ విచ్ యూ విల్ ఎంజాయ్ మోస్ట్, ఇది చూసుకొని యూ హ్యావ్ టు సెట్ ఎ గోల్ ఫర్ యువర్ సెల్ఫ్. ఒకసారి ఆ డైరెక్షన్ గోల్, నేను ఇది అవ్వాలనుకుంటున్నాను, ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను, దెన్ దాంట్లో నెక్స్ట్ పని చేయాల్సింది ఏంటంటే నీ క్యాపబిలిటీ ఎంత, నీ స్కిల్ సెట్ ఎంత, నీ ప్రిపేర్డ్నెస్ ఎంత, ఇది దృష్టిలో పెట్టుకొని దానికన్నా చాలా ఎక్కువగా ఉన్న ఒక గోల్ పెట్టుకోవాలి. ఎందుకంటే సక్సెస్ అనేది చాలామంది ఏమనుకుంటారంటే ఒక గోల్ పెట్టుకొని దాన్ని సాధించడం అనుకుంటారు. గోల్ని సాధించగలిగితే దాని అర్థం సక్సెస్ఫుల్ అయినట్టు కాదు, దాని అర్థం ఏంటంటే నీ గోల్ చాలా తక్కువ గోల్ పెట్టుకున్నావని. సో ఒక గోల్ ఎట్లా ఉండాలి అని అంటే నిన్ను ఎప్పుడు పదస్తమానం త్రూఅవుట్ యువర్ లైఫ్ మోటివేట్ చేసేటట్టుగా ఉండాలి. ఒక ఆస్పైరింగ్ గోల్ ఉండాలి, ఒక రోల్ గోల్ ఉండాలి. యూ మే నాట్ రీచ్ ఇట్, అబ్సల్యూట్లీ నాట్ ఎ ప్రాబ్లం, అన్ని గోల్స్ రీచ్ అవ్వాలని ఏం లేదు. యూ హ్యావ్ టు ఎంజాయ్ ద జర్నీ. అండ్ పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ మొమెంటం, ఈ లీప్ అనేది చాలా పెద్ద లీప్స్ తీసుకుంటావు అండ్ యువర్ ప్రోగ్రెస్ విల్ బీ మోర్. చాలా చిన్న గోల్ పెట్టుకున్నాను, నా ఇంటి పక్కన కాలేజ్ ఉంది, దాంట్లో నేను సివిల్ ఇంజనీరింగ్ చేస్తాను, ఈజీగా వచ్చేస్తుంది సీటు. సక్సెస్? దట్ ఈస్ నాట్ సక్సెస్ ఇన్ లైఫ్. Success in life is having a great aspiration, working towards it, even if you don't make it there, అది రీచ్ అయినా రీచ్ కాకపోయినా కూడా యు ఆర్ సక్సెస్ఫుల్. సో పెద్ద గోల్ పెట్టుకొని దాని దిశగా వర్క్ చేయడమే సక్సెస్. సో ఎప్పుడైతే నీ సక్సెస్ డెఫినేషన్ ఈ దిశగా ఉంటుందో ఆటోమేటిక్గా యువర్ ఎక్స్పెక్టేషన్ షుడ్ బి హై, యువర్ డ్రీమ్ షుడ్ బి హై. ఇంజనీరింగ్ వాళ్ళు ఐఐటీస్కి వెళ్ళాలనో, లేదంటే ఎన్ఐటీస్కి వెళ్ళాలనో, బిట్స్కి వెళ్ళాలనో, మెడికల్ అనుకున్న వాళ్ళు ఎయిమ్స్కి వెళ్ళాలనో, ఉస్మానియాకి వెళ్ళాలనో, గార్మిక్కి వెళ్ళాలనో, ఇట్లాంటి గోల్స్ పెట్టుకొని దాని దిశగా వర్క్ చేయాలి. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే 2 years. 2 years ఎలాంటి వర్క్ చేయాలి అని అంటే ఎంజాయ్ చేస్తూ, బికాస్ ఇది 2 years ఈజ్ నాట్ ఎ స్మాల్ స్పాన్ ఆఫ్ టైం. ఒక రోజుతో అయిపోయేది, 2 రోజులతో అయిపోయేది కాదు, 2 సంవత్సరాలు అంటే 720 రోజులు దగ్గరగా. అన్ని రోజులు నువ్వు ఒక పని, ఒక కష్టం చేస్తూ ఉండాలి. అది చేస్తూ ఉండాలంటే ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి. ప్రాసెస్ పట్ల ఎప్పుడు ఎంజాయ్మెంట్ ఉంటుంది అంటే వన్స్ యు ఆర్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్, వన్స్ యు ఆర్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, వన్స్ యూ టేక్ ఓనర్షిప్ ఆఫ్ ఇట్, ప్రాసెస్ని కూడా ఎంజాయ్ చేస్తుంటాం. దాంట్లో ఛాలెంజెస్ వస్తాయి, ఎందుకంటే నేషనల్ లెవెల్ కాంపిటీషన్ అన్నారు మీరు, నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఎస్, అండ్ రేషియో ఆఫ్ సక్సెస్ ఇస్ ఆల్సో వెరీ లెస్, కనుక ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. ఈ ఛాలెంజింగ్ ఉన్నప్పుడు భయపడకూడదు. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విద్యార్థులు, తల్లిదండ్రులు, మా హ్యూమన్ మైండ్ ఎట్లా ఉంటుందంటే దే లవ్ ఛాలెంజెస్. ఛాలెంజ్ లేని చోట మనకి బోర్ కొడుతుంది, మనకు నచ్చదు ఆ పని. ఇప్పుడు అందరూ క్రికెట్ చూస్తారు, ఎందుకు చూస్తారు? ఒక బాల్లో అవుట్ అవ్వచ్చు, 1 కొట్టొచ్చు, 2 కొట్టొచ్చు, 4 కొట్టొచ్చు, 6 కొట్టొచ్చు, ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. ఆ బాల్ వైడ్ పోవచ్చు, నో బాల్ కావచ్చు, డెడ్ బాల్ కావచ్చు, ఇంత సస్పెన్స్ ఉంది దాంట్లో. బాల్ ఆన్ బాల్ ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు అవుట్ అవుతామో తెలియదు. సచిన్ టెండూల్కర్ లాంటి వాడు సెంచరీలు కొడతాడో తెలియదు, డక్అవుట్ అవుతాడో తెలియదు. విరాట్ కోహ్లీ రేపు ఎన్ని మ్యాచ్ రన్లు కొడతాడో తెలియదు, ఇండియా గెలుస్తుందా గెలవదో తెలియదు. ఎన్నో సస్పెన్సెస్ ఉన్నాయి. సో సస్పెన్సెస్ ఉన్నాయి కనుకనే ఆ మ్యాచ్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. అదే ప్రతి మ్యాచ్ ఇండియానే గెలుస్తుంది, ప్రతి మ్యాచ్లో సచిన్ 100 కొడతాడు, ప్రతి బాల్కి నువ్వు ఎట్లా కొట్టినా 2 రన్లే ఇస్తాను, ఇట్లాంటి ఒక మ్యాచ్ క్రియేట్ చేసి చూపిస్తే అందరూ టీవీ పనిచేస్తారు. సో ఆ సస్పెన్స్ అనేది వీళ్ళు ఎంజాయ్. పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతుంటారు, ఆడకూడదు కానీ ఆడుతుంటారు.
ఎందుకు ఆడుతున్నారు అంటే దెర్ ఇస్ ఎ స్కోర్ టు ఇట్, దెర్ ఇస్ ఎ ఛాలెంజ్ దేర్. లెవెల్ 1 దాటానా, లెవెల్ 2 దాటానా, 20,400 పాయింట్స్ చేశానా, నెక్స్ట్ టైం 20,600 పాయింట్స్ చేయాలి. దెర్ ఇస్ స్కోర్ అటాచ్డ్. సో స్కోర్, ఛాలెంజ్ ఇవన్నీ కూడా దే థ్రిల్లర్స్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లైక్స్ థ్రిల్. మనం జస్ట్ ఒక యాత్రకు పోతుంటేనే డాడీ ఎంత కార్లో స్పీడ్లో నడుపుతున్నాడు, 100 పక్కన వాడు దాటేశాడా, మనం దాటుతున్నామా, దే ఎంజాయ్ ఇట్. సో ఈ ఎగ్జామినేషన్లో కూడా ఆ థ్రిల్ చూడాలి. దీన్ని మోనోటానస్గా ఏదో చదవాలి, చదువుతున్నాను, చదవకపోతే నా జీవితం ఎట్లయిపోతుంది అలా కాకుండా నేను నేర్చుకుంటున్నాను, ఈ క్వశ్చన్ నాకు వచ్చినప్పుడు నిన్ను నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి, ఆ క్వశ్చన్ రావడాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి, రాకపోతే నీకు నీవు ఛాలెంజ్ చేసుకోవాలి, నాకెట్లా దీన్ని అంత చూస్తా అని చెప్పి మళ్ళీ ఇంకోసారి ట్రై చేయాలి. ఇట్లాంటి ఛాలెంజెస్తో యూ హ్యావ్ టు ఎంజాయ్ ద ప్రాసెస్. వన్స్ యూ ఆర్ ఎంజాయింగ్ ఇట్, సక్సెస్ విల్ బి ఆల్ యువర్స్. అండ్ ఈ సక్సెస్ దిశగా చేస్తున్నప్పుడు ఒక రెండు కీలకమైన అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఇది ఎస్పెషలీ నేషనల్ లెవెల్ కాంపిటీషన్ అయినప్పుడు ఫస్ట్ థింగ్, ఒక్కసారి కూడా మనం కూల్గా ఉన్నాము అని అంటే మనల్ని దాటుకుంటూ చాలామంది వెళ్ళిపోతుంటారు. సో 2 ఇంపార్టెంట్ పిల్లర్స్, రెగ్యులారిటీ అండ్ పంక్చువాలిటీ. డెడికేషన్ టువర్డ్స్ ద కోర్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రెగ్యులర్గా పనికిమాలిన విషయాలకి సెలవులు పెట్టుకుంటూ ఎవడో పెళ్ళయింది, వీడెవడో పోయాడు, వాడెవడో ఇది చేశాడు, దాని మనకు సంబంధం లేదు. అవర్ గోల్ ఈస్ ఫర్ 2 years ఒక ఎగ్జామినేషన్ని క్రాక్ చేయడం. ఆ దిశగా దీక్షలాగా తీసుకొని, ఒక రిలీజియస్ దీక్షలాగా తీసుకొని దాన్ని ఆ 2 years వేరే డిస్ట్రాక్షన్ పెట్టుకోకుండా, వేరే ఫోకస్ డైవర్ట్ కానియకుండా పంక్చువల్గా క్లాస్ 5 o'clockకి స్టార్ట్ అవుతుంది అంటే 5 o'clockకి 5 నిమిషాల ముందే యూ హ్యావ్ టు బి దేర్ ఇన్సైడ్ ద క్లాస్. 10 o'clockకి క్లాస్ స్టార్ట్ అవుతుందంటే 10 o'clockకి 10 minutes ముందే క్లాస్లో ఉండాలి. 5 రోజులు వారానికి క్లాసులు అవుతున్నాయంటే 5 రోజులు తప్పకుండా పోవాలి. సో ఇట్లాంటి రిలీజియస్గా పంక్చువాలిటీ, రెగ్యులారిటీ మీద దృష్టి పెట్టుకొని, ప్లస్ క్లాస్లో 4 pillars ఉంటాయి, మంచిగా అర్థం చేసుకోవాలి. క్లాస్లో స్విచ్ ఆఫ్ కాకుండా టీచర్ చెప్తున్న విషయాన్ని బాగా కూలంకుషంగా అర్థం చేసుకుంటూ, ఎప్పుడు డౌట్ వస్తే అప్పుడే ఇమ్మీడియట్గా అడిగి, మొహమాట పడకుండా అడిగి క్లారిఫై చేసుకొని అర్థం చేసుకోవడం అనే దానికి 100% వెయిటేజ్ ఇవ్వాలి. అర్థమైన దాన్ని గుర్తుపెట్టుకోవడం నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్. ఈ గుర్తుపెట్టుకోవడానికి ఏం చేయాలి అని అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. నీ కెపాసిటీ బట్టి, నీ మెమరీ పవర్ బట్టి 2 సార్లు, 4 సార్లు, 3 సార్లు, 5 సార్లు అన్నిసార్లు ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఇన్ని చేస్తూ ఉంటే ఇప్పుడున్న కాంపిటీషన్ లో ఎగ్జాక్ట్లీ ఈ 2 years విజువలైజ్ చేసుకోవాలి. కృష్ణ చైతన్య గారు, ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి, మీ నుంచి క్లారిఫికేషన్ కావాలి. అదొక స్టూడెంట్స్, ఎంపీసీ స్టూడెంట్స్ కి ఒక చిన్న భయం ఏముంటుంది అని అంటే, కెమిస్ట్రీ ఇస్ టఫ్. నేను బీయింగ్ ఏ మ్యాథమెటిక్స్ స్టూడెంట్, కెమిస్ట్రీ చేయడం కొంచెం లాజిక్ తక్కువ ఉంటుంది అందులో, నేను కొంచెం అంటే లాజిక్ లేదు కదా, నాకు గుర్తు పెట్టుకోవడం ఇవన్నీ కష్టమని అనుకుంటారు. బట్ యాజ్ అ డైరెక్టర్ సెడ్, జనరల్గా ఏంటి అని అంటే, ఒకసారి దాని మీద ప్యాషన్, దాని మీద ఇంట్రెస్ట్ వస్తే ఆటోమేటిక్గా, అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక క్లియర్ ఐడియా ఉండాలి. ఏంటి అని అంటే, అవును నా మార్క్స్ మొత్తం పెంచేది కానీ, నా పర్సంటైల్ పెంచేది కానీ కెమిస్ట్రీ కాబట్టి, సో నేను ఇప్పుడు ఏం చేయాలి అని అంటే కెమిస్ట్రీ కంపల్సరీ కెమిస్ట్రీని చదవాలి అన్న ఒక ఇంట్రెస్ట్ రావాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఐపీఎల్ ఏ ఇయర్లో ఏ బ్యాట్స్మెన్ ఎంత స్కోర్ చేసిండ్రో మనకు ఆబ్వియస్గా గుర్తుంటుంది. సో ఎందుకంటే అది ఇంట్రెస్ట్. అలానే ఇక్కడ కూడా అంతే, ఎలాగో లాజిక్స్ ఉంటాయి, లాజిక్స్తో పాటు కూడా మనకి ఏంటి అని అంటే కొంచెం లాజిక్స్ కంపల్సరీ ఉంటే కొంచెం మెమరైజింగ్ పార్ట్ కూడా ఉంటుంది అనమాట. సో ఆ మెమరైజింగ్ పార్ట్ యాజ్ వెల్ యాజ్ ఈ లాజిక్ పార్ట్స్ అనేటివి రెండు మనం కోఆర్డినేషన్ చేసుకోగలిగితే మాత్రం కెమిస్ట్రీ ఇస్ అ వండర్ఫుల్ సబ్జెక్ట్ అండ్ విచ్ ఇంప్రూవ్స్ యువర్ ర్యాంక్ ఆన్ నేషనల్ వైడ్. సో దట్ ఈస్ ద రీజన్ కెమిస్ట్రీ చాలా మస్ట్ అండ్ షుడ్ అండి. ఈ ప్రజెంట్ 4 years ట్రెండ్ చూస్తే మాత్రం ఇది దీన్ని మనం పక్కా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో శ్రీనివాస్ గారు, నానో విషయానికి వస్తే నానో ప్రత్యేకతలు ఏంటి శ్రీనివాస్ గారు? నానో 15 ఏళ్ళ నుంచి వీఆర్ ఇన్ ఎగ్జిస్టెన్స్. మాది 4 pillars ఆన్ విచ్ నానో రెస్. ఫస్ట్ ఏంటంటే ప్రధానంగా మా ఫ్యాకల్టీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్. మా దగ్గర ఎవరైనా ఐఐటి కానీ నీట్ కానీ కోచింగ్ ఇస్తున్నారు అంటే వాళ్ళకి 10 నుంచి 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఉంటుంది. కొంతమంది 25 నుంచి 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న లెజెండ్స్ కూడా ఉన్నారు మా దగ్గర. ఎందుకంటే ఆ అనుభవంతో వాళ్ళు చాలా నేర్చుకుంటారు. ఆ నేర్చుకున్నది స్టూడెంట్స్కి పాస్ ఆన్ చేస్తారు. ఎందుకంటే ఐఐటి కానీ నీట్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్లో స్టూడెంట్స్ వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. సో కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అంటే ఫ్యాకల్టీ టీచ్ చేసి వెళ్ళిపోతే సరిపోదు, వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి, వాళ్ళని ఫాలో అప్ చేయాలి. ఆ ఫాలో అప్ చేయడానికి ఆ కమిట్మెంట్ ఉండాలి. సో ఇన్స్పైరింగ్ ప్రెజెన్సు, ఆ కమిట్మెంట్తో టీచ్ చేస్తేనే వాళ్ళు స్టూడెంట్స్
ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకంటే ఇవాళ రేపు స్టూడెంట్స్ ఎంత బ్రిలియంట్గా ఉన్నా కూడా ప్రాక్టీస్ చేయకుండా వాళ్ళు ఆ ర్యాంక్స్ తెచ్చుకోలేరు. సో దానికోసం ఫ్యాకల్టీ పాత్ర చాలా ఇంపార్టెంట్. అనుభవం ఉన్న ఫ్యాకల్టీ అందుకోసమే చాలా ఇంపార్టెంట్. సో మా దగ్గర ఎక్కడైనా వీ హ్యావ్ మినిమమ్ ఆఫ్ 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉంటారు. రెండోది మా బోధన పద్ధతి, ఆ టీచింగ్ మెథడాలజీ. మా టీచింగ్ మెథడాలజీ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ కాన్సెప్ట్ ఓరియంటెడ్. అంటే రోట్ బేస్డ్ కాకుండా, అంటే బట్టి సిస్టమ్ కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి సబ్జెక్ట్ మీద పట్టు ఎక్కువ ఉంటుంది అండ్ పేపర్ ఎలా వచ్చినా కూడా స్టూడెంట్ విల్ బి ఇన్ అ పొజిషన్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. తర్వాత కాన్సెప్ట్ బేస్డ్ ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ క్షుణ్ణంగా వస్తుంది స్టూడెంట్కి. దానివల్ల స్టూడెంట్కి స్ట్రెస్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ అవర్ టీచింగ్. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటాం మేము. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ లెవెల్ తగ్గించడం కాదు, మేక్ ద స్టూడెంట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సబ్జెక్ట్. సో అది మేము చేసేది. మూడోది ఏంటంటే పర్సనల్ కేర్. మా దగ్గర ఉండేది లిమిటెడ్ స్ట్రెంగ్త్. 1000 మంది 2000 మంది క్యాంపస్లో ఉండరు. సో లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉంటుంది కాబట్టి ప్రతి స్టూడెంట్ మీద ప్రత్యేక శ్రద్ధ అన్నది ఉంటుంది. ప్రతి సెక్షన్కి ఒక మెంటర్ని పెడతాం. ఆ మెంటరు ప్రతి స్టూడెంట్ సెక్షన్లో ఉన్న ప్రతి స్టూడెంట్కి హీఈస్ రెస్పాన్సిబుల్. సో హీల్ ఫాలో అప్ విత్ ద స్టూడెంట్స్, హీల్ ఫాలో అప్ విత్ ద పేరెంట్స్. ఈ మెంటరింగ్ కాన్సెప్ట్ అనేది పర్సనల్ అటెన్షన్కి చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా క్లాస్ రూమ్స్ అన్ని స్మార్ట్ క్లాస్ రూమ్స్. ఎవ్రీ క్లాస్ రూమ్ హెస్ అ డిజిటల్ బోర్డ్, ఎలివేటెడ్ సీటింగ్, సో దట్ స్టూడెంట్ ఎక్కడ కూర్చున్నా కూడా బోర్డు కనిపించేటట్టు ఉంటుంది. మాకు ఈ స్మార్ట్ క్లాస్ రూమ్స్ అన్ని సెంటర్స్లోని, మాకు 4 సెంటర్స్ ఉన్నాయి హైదరాబాద్లో. మాదాపూర్, నల్లకుంట, శంషాబాద్ అండ్ కొత్తపేట్, అన్ని సెంటర్స్లోని ఈ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. అండ్ మా లేటెస్ట్ క్యాంపస్ శంషాబాద్లో ఉంది. అక్కడ 15 acresలో ఒక 600 కెపాసిటీతో విత్ లాట్ ఆఫ్ ఓపెన్ స్పేసెస్, ఎడ్యుకేషన్తో పాటు రిక్రియేషన్ అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ శంషాబాద్ క్యాంపస్లో పెట్టాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 4 పిల్లర్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఆల్సో దేర్. ఓకే, సో కృష్ణ చైతన్య గారు, నానోలో అకాడమిక్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుందండి? సో సక్సెస్ బిహైండ్ ద హోల్ థింగ్ ఆర్గనైజేషన్ పట్ల చూసుకుంటే ఇట్ షుడ్ బి ద అకాడమిక్ ప్రోగ్రామ్ అండి. అకాడమిక్ ప్రోగ్రామ్ అంటే వీఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఎ వే దట్ హియర్ దిస్ ఈజ్ రన్ బై అకాడమిషియన్స్. అకాడమిషియన్స్ రన్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇదేదో మ్యాథమెటికల్గా షెడ్యూల్స్ అనేది వేయకుండా, అంటే 10 చాప్టర్లు ఉన్నాయి, 10 నెలలు ఉన్నాయి, నెలకు చాప్టర్ అనకుండా స్టూడెంట్ సైకాలజీని దృష్టిలో పెట్టుకొని, ఆ చాప్టర్ డిఫికల్టీ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళు 9th 10thలో దీన్ని చదివారా, ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నామా, అండ్ స్టార్టింగ్లో పిల్లడు చెప్తున్నప్పుడు 10th నుండి ట్రాన్సిషన్ అయ్యి వస్తాడు, అప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అదే లాస్ట్కి వచ్చేసరికి మెచ్యూరిటీ లెవెల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి, దానికి తక్కువ టైం పడుతుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుంది. అండ్ రెండోది షెడ్యూల్సే కాకుండా ఒక ప్రోగ్రామ్ అనేది ఎలా ఉండాలి అని అంటే వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ అన్ ఎగ్జామినేషన్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒక టీచర్ సబ్జెక్ట్ ఇంపార్ట్ చేయడమే కాకుండా ఇట్ ఈస్ నాట్ జస్ట్ టీచింగ్ ఆఫ్ సబ్జెక్ట్, ఒక పర్టికులర్ ఎగ్జామినేషన్కి సబ్జెక్ట్ ఇచ్చేస్తున్నాం. సో ఆ ఎగ్జామినేషన్లో వస్తున్న ట్రెండ్స్ ఏంటి, లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎటువంటి క్వశ్చన్స్ అడగట్లేదు, ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తున్నారు, ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయట్లేదు, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరము లేటెస్ట్గా అప్పుడున్న సిచ్యువేషన్స్ని దృష్టిలో పెట్టుకొని సీనియర్ టీచర్లు అందరూ కూడా కూర్చొని కరికులం అనేది డ్రాఫ్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ ఆ ట్రెండ్స్ బట్టి చేంజ్ చేస్తూ ఉంటాం. దిస్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్. ఒక పాత 3 సంవత్సరాల ముందు ప్రింట్ అయిన పుస్తకం, 15 సంవత్సరాల ముందు ప్రింట్ అయిన పుస్తకాన్ని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పాఠం చెప్పడం కాకుండా కరెంట్ ఇమ్మీడియట్ ట్రెండ్స్ అన్ని తీసుకొని డిస్కస్ చేసి అందరు సీనియర్ ఫ్యాకల్టీస్ ఒక కరికులం డ్రాఫ్ట్ చేస్తారు. అండ్ ఆ కరికులం బట్టే అందరూ టీచ్ చేయాలి కనుక, అన్ని సెంటర్స్లో అందరూ టీచర్ టీచ్ చేయాలి కనుక ఇవన్నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్లో పెట్టడం జరుగుతుంది. సో వాట్ నీడ్స్ టు బి టాట్, హౌ ఇట్ నీడ్స్ టు బి టాట్, ఇన్ వాట్ ఆర్డర్ ఇట్ నీడ్స్ టు బి టాట్, ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చించి విపులంగా పీపీటీలో పెట్టడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక సెక్షన్ టు ఇంకో సెక్షన్ వ్యత్యాసం కానివ్వండి, లేదంటే టీచర్ మూడ్ మీద డిపెండ్ అయ్యి వేరియేషన్ ఉండడం కానివ్వండి, ఇవి జరగవు. అండ్ ఈ క్లాస్తో సింక్రనైజ్ అయ్యి డైలీ ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి. ఇది ఎట్లా ఉంటుందంటే మనం తిన్నదాంతో కండలు రావాలంటే బలమైన పౌష్టికాహారం తీసుకోవాలి, తినాలి, దాంతోపాటు దానికి ఎంత తింటున్నామో అంతగా కసరత్తు చేయాలి. సో ప్రాక్టీస్ ఈజ్ ఈక్వల్లీ ఆర్ రాదర్ మోర్ ఇంపార్టెంట్ కంపేర్ టు ఇన్స్ట్రక్షన్. సో ఇన్స్ట్రక్షన్ ఎంత ఉందో బ్యాలెన్స్గా అంతే ప్రాక్టీస్ ఉండాలి.
సో ఇన్స్ట్రక్షన్ ఇంత వెల్ ప్లాన్డ్ ఇన్స్ట్రక్షన్ ఉన్న తర్వాత దానికి అంతే స్ట్రక్చర్డ్ ప్రాక్టీస్ ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ పేపర్స్ అని పిల్లలకి వాళ్ళ ప్యాకేజీలలో ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతిరోజు ఆ క్లాస్ అయిన తర్వాత ప్రాక్టీస్ పేపర్స్ చేయించడం జరుగుతుంది. అండ్ అసెస్మెంట్లో కూడా పిల్లలకి రెగ్యులర్లీ టెస్ట్లు పెట్టడాలు ఇవన్నీ ఏం చేస్తాయంటే పిల్లల్ని సక్సెస్ దిశగా పుష్ చేస్తాయి. దట్ ఈస్ హౌ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, సో రాధాకృష్ణ గారు, నీట్ కెమిస్ట్రీ అలాగే జేఈ కెమిస్ట్రీకి డిఫరెన్స్ ఏంటండి? రైట్, యాక్చువల్గా బేసిక్గా మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ కెమిస్ట్రీ అనేది 3 parts అందరికీ తెలిసినట్టే. ఒకటి ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ అని ఉంటుంది. సో బేసిక్గా మెయిన్స్కి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే కొంచెం మనకి టెక్స్ట్ బుక్ థరోనెస్తో పాటు కొంచెం అప్లికేషన్ ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ అనేటివి బయట నుంచి తీసుకొని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఆ దిశగానే నానోలో మా డిపిపిలు ప్రిపేర్ చేయడం కానివ్వండి, లేకపోతే ఇంకా మా మాడ్యూల్స్ ఏవైతే ఉంటాయో ప్యూర్లీ అప్లికేషన్ ఓరియంటెడ్ ఎలా నేర్చుకోవాలనే దాని మీద అవి ప్రింట్ చేసి ఉంటాయి. సో నెక్స్ట్ మెయిన్స్ మనకి నీట్కి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే నీట్కి హోలీ బుక్ వచ్చేసి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతే అండ్ డెఫినెట్గా దే విల్ స్కోర్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ ద నీట్. అండ్ ఎనీవే మాకు ఇక్కడ జనరల్గా స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతారు అని అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ కొంచెం టఫ్ అని ఫీల్ అవుతూ ఉంటారు. దాని గురించి మేమేంటి అని అంటే క్లాస్లో టీచ్ చేసిన వెంటనే ఏం జరుగుతుంది అంటే మాకు క్లాస్ అయిపోయిన నెక్స్ట్ 2 hours స్టడీ అవర్స్ ఉంటుంది అనమాట. సో అక్కడ ఏముంటుంది అంటే దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ అండ్ లిబర్టీ ఫర్ ద స్టూడెంట్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్. లైక్ ఎవరైతే టీచ్ చేశారో ఆ టీచర్నే వాళ్ళు క్వశ్చన్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ దగ్గరే మళ్ళీ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి చాలా స్కోప్ ఉంటుంది. they don't find any difficulties in such type of chemistries. అందుకోసం అని చెప్పేసి మేమేంటి అని అంటే బేసిక్గా నీట్ స్టూడెంట్స్ అయితే ఎక్కువ ఎన్సీఆర్టీ లెవెల్ ప్రాక్టీస్ చేపించి తర్వాత ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్స్ అవన్నీ చేపిస్తూ ఉంటాము. మెయిన్స్ అయితేనేమో ఎన్సీఆర్టీ తర్వాత ఏవైతే మా మాడ్యూల్స్ డిపిపిస్ ఉన్నాయో వాటిని థరోగా ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాం. ఓకే, సో శ్రీనివాస్ గారు, ఫైనల్లీ ఏదైతే ఐఐటికి ప్రిపేర్ అవుతున్నప్పుడు హాస్టల్లో ఉంటే బెటర్ అని చెప్పి అంటూ ఉంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజమేనా, ఉండాలా? అంటే ఈ మధ్య యాక్చువల్లీ ఈ ట్రెండ్ చాలా ఎక్కువ చూస్తున్నాము. కరోనా తర్వాత స్టూడెంట్స్ అసలు పేరెంట్స్ మాట వినడం మానేశారు. సో పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే హాస్టల్కి పంపించేస్తే వాళ్ళు చూసుకుంటారు కదా అని. బట్ సీరియస్లీ ఐఐటి అండ్ నీట్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్లో నేను మొదటి నుంచి చెప్తున్నాను, ప్యాషన్తో చేస్తే స్టూడెంట్ ఈజ్ సెల్ఫ్ మోటివేటెడ్, హీ విల్ గెట్ ఇట్. సో ఈ సెల్ఫ్ మోటివేషన్ అనేది ఇంట్లో ఉన్నా జరుగుతుంది అండ్ హాస్టల్ ఉన్నా కూడా జరుగుతుంది. కాకపోతే హాస్టల్లో ఏమవుతుందంటే ఒక డిసిప్లిన్డ్ అప్రోచ్ ఉంటుంది. సో మార్నింగ్ 6:30 నుంచి రాత్రి 10 వరకు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ప్రకారము వాళ్ళు కంపల్సరీగా వెదర్ దే లైక్ ఇట్ ఆర్ నాట్ దే హ్యావ్ టు ఫాలో దట్ ప్రోగ్రామ్. సో ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఆ తర్వాత స్టూడెంట్స్ ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే చాలా డిస్ట్రాక్షన్స్ అవి ఉంటాయి. సో ఆ డిస్ట్రాక్షన్స్ లేకుండా హాస్టల్ తర్వాత మాకు కూడా స్టూడెంట్ని స్టడీ చేయడానికి వాడి స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అనలైజ్ చేసి వాడు దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, వాడి టైం మేనేజ్మెంట్ ఎలా ఉంది, వాడి స్టడీ ప్లాన్ ఎలా ఉంది చేయడానికి మాకు స్కోప్ దొరుకుతుంది. సో అందుకోసం స్టూడెంట్ సెల్ఫ్ మోటివేషన్ అయితే ఉండాలి. సెల్ఫ్ మోటివేషన్ లేకుండా హాస్టల్లో పడేస్తే మార్కులు వస్తాయి అన్నది కూడా అది తప్పది. హాస్టల్లో వచ్చిన తర్వాత డెఫినెట్లీ స్టూడెంట్ హీ విల్ డూ బెటర్ కంపేర్డ్ టు what he does at home. So I would advise wherever it is not possible, ఇప్పుడు స్టూడెంట్ బయట ఉన్నాడు, he is coming from outside Hyderabad, తప్పదు, he has to stay in a hostel. లోకల్ స్టూడెంట్స్ కూడా if he is self motivated, ప్యాషన్ ఉంది, ఐఐటిలో కానీ నీట్లో కానీ ఎలాగోలా కొట్టాలి, సీట్ కొట్టాలి అన్న ఒక ఆకాంక్ష ఉంటే డెఫినెట్లీ హాస్టల్ విల్ బి మచ్ బెటర్ ఫర్ హిమ్ దెన్ హోమ్. ఓకే, సో ఏదైనా మీరు అన్నట్టుగా సెల్ఫ్ మోటివేషన్ ఫస్ట్ ఇంపార్టెంట్, హాస్టల్లో ఉన్నా ఇంట్లో ఉన్నా. ఎస్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు, అలా కృష్ణ చైతన్య గారు, రాధాకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్